ఈ రోజు సర్వేలు గ్రామానికి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త కీర్తిశేషులు కట్టెల పోలీస్ వెంకయ్య, మణెమ్మ గార్ల కుమారుడు కట్టెల బాలకృష్ణ, రమ్య గార్ల దంపతులు మన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సరిపడా నోట్ పుస్తకాలను, పెన్నులను, పెన్సిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపురం ఇన్స్పెక్టర్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ, రమ్య మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువుకోవడానికి నిరంతరం ఈ విధంగా సాయం చేస్తానని, ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గుత్తా శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మానుపాటి సతీష్, మాజీ ఎంపీటీసీ షేక్ షబీర్, మాజీ వార్డు మెంబర్ చిలకరాజు, గ్రామస్తులు వెనుముల శంకర్ రెడ్డి, సుక్కా స్వామి, కట్టెల వెంకటేష్, కట్కూరి శ్రీకాంత్, చర్ల మహేష్, సుర్వి గోపి, ఎల్లంకి సాయి, స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన కట్టెల రమ్య, బాలకృష్ణకు గ్రామ యువకులు సన్మానం చేశారు. పాఠశాల సార్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఈ పిల్లలకి చదువుల విషయంలో బుక్స్ పంచడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పిల్లల్ని ఇంకా ముందు ఎంకరేజ్ చేయాలని సార్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేసినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చేయూతను అందించడం కోసం ఎంతో కష్టపడి వాళ్ళ పట్ల ప్రేమ, ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు దాతకు రమ్య బాలకృష్ణ గారికి ప్రత్యేక పాదాభివందనములు. ఎందుకనగా సార్ మన కాడ మస్తు ఉంటాయి, మనం వేయడానికి ముందుకు ఎవరు రారు. మీరు విద్యాదానం చేస్తున్నట్టు ఇప్పుడు మాకంటే ఎక్కువ మీరు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. కాపీలు వచ్చే కాడికి వస్తాయి, వాళ్ళు ఒక బుక్ కొనుక్కుంటారు, రెండో బుక్ కోసం ఏం చేస్తారో ఆలోచిస్తారు. అన్ని మంచిగా మన దగ్గరికి ఎవరు రారు. అలాంటి సహాయాన్ని మీరు చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో మీకు రుణపడినట్టు. అంటే ముందుగా పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం వచ్చి ఇక్కడ జరుగుతున్నాయి చూసి ఈ పిల్లలకు నోట్బుక్స్ ఇస్తే బాగుంటుంది. ప్రతిరోజు రాసేటప్పుడు మీరు గుర్తుంటారు. అంటే ఇది మామూలు విషయం కాదు సార్. చిన్నపిల్లలకు మేము ఇప్పుడు ఈ వృత్తిలో ఇంటి నుంచి కొనసాగుతున్నాము. ఇది మంచి చేయూత అన్నట్టు పిల్లలకు. ఇలా మీరు ఊర్లో నిర్వహిస్తే దాని వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇక్కడ నిర్వహిస్తే ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఒక్కొక్క పిల్లగాడు 40-50 మంది చేస్తారు. ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది. చదువు చెప్పవలసిన బాధ్యత మాది, చెప్పకుండా నిలదీయాల్సిన బాధ్యత మీది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏం జరుగుతున్నది, చదువు చెప్తున్నారా లేదా, దాన్ని అడగాల్సిన బాధ్యత మీది ఉంటుంది, చదువు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. దానికి చేయూతని అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని పాఠశాలలో కొనసాగించి ప్రోత్సహించవలసిందిగా గ్రామ పెద్దలు కోరుతున్నాను. ఇంతతో ఉపన్యాసం